గుడ్ మార్నింగ్ ప్రియ స్నేహితులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి రాత్రంతయు ప్రభువారు చక్కటి నిద్రను మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల శ్రమంలో దేవుని వాక్కు ద్వారా, వాగ్దానము ద్వారా మనం బలపరచడానికి యేసయ్య ఇచ్చిన కృపను బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను, గణపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, 42వ కీర్తన మొట్టమొదటి చరణంలో కోరవ కుమారుడి కీర్తన రాయటం జరిగింది. ఈ కీర్తనలో ఒక జీవిని వాళ్ళు చూపించి, అంటే ఒక జంతువుని వాళ్ళు ఇలిస్ట్రేషన్స్గా వాళ్ళు తీసుకుని దానికి వేటి మీద ఆశ ఉందో ఆ విషయాన్ని తెలియజేస్తారు. 42వ కీర్తన మొట్టమొదటి చరణంలో మనం చూసినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందని చెప్పి కీర్తనకారుడు తెలియజేస్తాడు. దుప్పి అంట నీటి వాగు కొరకు ఆశపడతాడు. దుప్పికి ఏవైతే ఆశ ఉందో నీటి వాగును పొందుకోవాలనే ఒక ఆశ. ఆ ఆశ కోసం, ఆ ఆశ తీర్చుకోవటం కోసం ఆ యొక్క వాగు దగ్గరికి వెళ్ళి దాహాన్ని తీర్చుకోవటం కోసం దుప్పి చాలా ప్రయత్నం చేస్తుంది. చాలా ఆశ కలిగి ఉంది కదా, చాలా దాని నిమిత్తం చాలా అది పొందుకుంటానికి, నీటి వాగు పొందుకుంటానికి, నీటి వాగు దగ్గరికి వెళ్ళటానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు ఏదైనా ఎడారి ప్రాంతాన్ని పోలిన అడుగు ఉందనుకోండి. ఎడారిలో సహజంగా మనకి నీళ్ళు తక్కువ ఉంటాయి అడవుల్లో. సో ఆ సమయంలో దుప్పి ఏం చేస్తుంది అంటే, ఎక్కడో కనపడే ఎండమావుని చూసి నీటి వాగ్గా ఆశపడి దాని నిమిత్తం ఎంతగానో కృషి చేసి పరిగెడుతుంది. ఎండమావు ఏమవుతుంది? డిసపేర్ అయిపోతుంది. సో ఎలాగైనా సరే ఈ అన్వేషణ, అంటే దుప్పుకున్న అన్వేషణ ఏంటంటే, ఎలాగైనా సరే నేను నీటి వాగును పొందుకోవాలి, నా దాహాన్ని నేను తీర్చుకోవాలి. ఎలాగైనా సరే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే నేను నీటి వాగు దగ్గరికి వెళ్ళాలి, నా దాహాన్ని నేను తీర్చుకోవాలి. సో దుప్పికున్న ఇంట్రెస్ట్ ఏంటంటే, దుప్పికున్న హోప్ ఏంటంటే, దుప్పుకున్న ఆసక్తి ఏంటంటే, ఆశ ఏంటంటే, ఎలాగైనా సరే నీటి వాగు నేను పొందుకోవాలి, ఎలాగైనా సరే నేను నీటి వాగు నేను పొందుకోవాలి. కీర్తనకారుడు తెలియజేస్తున్నాను కదా, ఈ 42వ కీర్తన మొట్టమొదటి చరణంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు. చేసిపోయే కార్యాల నిమిత్తం ఆశ కలిగి ఉండాలి. దేవుడు మన పట్ల ఎలాంటి ఆశను కలిగి ఉన్నాడో అవన్నీ కూడా మనం కూడా గుర్తెరగాలి. ప్రియులారా, మనకి కూడా ఈ లోకంలో ఉన్న మనకి కూడా కొన్ని రకాలైన ఆశలు ఉంటాయి. కొంతమందికి చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఆశ, కొంతమందికి చక్కటి గృహాన్ని నిర్మించుకోవాలని ఆశ, కొంతమందికి చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకునే ఆశ, కొంతమందికి చక్కటి ఉన్నతమైన విద్యను చదువుకోవాలనే ఆశ, కొంతమందికి చక్కటి వ్యాపారం చేయాలని, బిజినెస్ చేయాలనే ఆశ. ఇలా అనేక రకాలైన ఆశలు మానవుడికి ఉంటాయి. కానీ దేవుని వాక్యంలో కొంతమంది భక్తులు కూడా వారు ఆశించారు. ఆశించిన వాటిలో దేవుడు అగ్రీ చేసిన ప్రతి ఆశని కూడా ఆయన తీర్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవునికి చిత్తం ఏ ఆశపై ఏదైతే ఉందో ఆ ఆశను ఖచ్చితంగా ఆయన తీర్చడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా, ఆయన సమర్థుడు. ఖచ్చితంగా దేవుని చిత్తంలో నువ్వు అడుగుతున్న ఆశ ఏదైతే ఉందో, అది వ్యాలిడ్గా ఉందో, ఆ ఆశని దేవుడు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రభువుని ప్రియని పెట్టారా, మనం కూడా ఈ యొక్క జీవిత సముద్రంలో దేవుని మీద ఎక్కువగా ఆశ కలిగి ఉండాలి. మనం అడిగే వాటి మీద ఆశ కలిగి ఉండాలి. అదే రీతిగా దేవుడి మీద కూడా మనం ఆశ కలిగి ఉండాలి. మనం కూడా కొన్ని విషయాల్లో అడుగుతూ ఉంటాం కదా, చాలా మంది కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు అడుగుతారు, ఇంకా కార్యం అవట్లేదు కదా అని చెప్పి ఆప్ చేసేస్తారు. చాలా మంది కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఆ ప్రయత్నాలు ఇంకా జరగట్లేదు కదా అని చెప్పి ఆగిపోతూ ఉంటారు. చాలా మంది పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన పరిస్థితులు మనం చూస్తున్నాం పిల్లలు. సో చాలా మంది కూడా ఇంకా నేను ఇది చేయలేను, ఈ సబ్జెక్ట్ నేను పాస్ అవ్వలేను, లేకపోతే ఈ ఉద్యోగాన్ని టెస్ట్ నేను రాయలేను అని చెప్పి వారు ప్రయత్నించి ఆపేస్తారు, మధ్యలోనే ఆపేస్తారు. ఇంక చాయిస్ ఉన్నా సరే, లేకపోతే గ్రేస్ పీరియడ్ రాయడానికి, ఎగ్జామ్ రాయడానికి గ్రేస్ పీరియడ్ ఉన్నా సరే వాళ్ళు ఆపేస్తారు, మధ్యలో ఆపేస్తున్నారు. కానీ ఇక్కడ దుప్పిని చూసి మనం నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయమైన పాఠం ఏంటంటే, నెవర్ గివ్ అప్, కాంప్రమైజ్ అవుతుంది. ఎలాగైనా సరే నా ప్రాణమైన పోవాలి, లేకపోతే దీన్ని ఎలా అయినా నేను పొందుకోవాలి. సో దానికోసం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని, ఒక గోల్ ఫిక్స్ చేసుకుని, సో పరిగెడుతుంది పొందుకోవడం కోసం. సో నేను కూడా మనకి జీవితంలో అనేకమైన విషయాల నిమిత్తం ఆశ కలిగి ఉంటాము. సో వాటి నిమిత్తం పరిగెడదాం, పొందుకోవడం కోసం పరిగెడదాం, అవసరమైతే వెయిట్ చేద్దాం. బైబిల్ చెప్తుంది, విలాప గ్రంథంలో దేవదేవుడు చక్కని విషయాలు గ్రంథకర్త ద్వారా తెలియజేస్తాడు. విలాప గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనంలో కూడా గ్రంథకర్త చక్కని విషయాలు తెలియజేస్తాడు. చదువుతున్నాను నేను. విలాప గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనంలో భక్తుడు తెలియజేస్తున్నాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట
మంచిది. అంటే వీరు నరులు ఆశ కలిగి ఉన్నారు, సో దేవుడు రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు, దాని నిమిత్తం మీరు ఓపికతో కనిపెట్టడం మంచిది అని చెప్పి గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. సో నువ్వు ఆశించింది, నేను ఆశించింది ఏదైతే ఉందో దాని నిమిత్తం ఖచ్చితంగా అది దేవుని యొక్క చిత్తం అయితే, అది దేవుని యొక్క యాక్సెసిబిలిటీలో ఉన్నట్లయితే, దేవుని యొక్క అగ్రి లిస్ట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని పొందుకుంటాం. సో దాని నిమిత్తం మనం చేయవలసిన మొట్టమొదటి టాస్క్ ఏంటంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీక్. మనం వెయిట్ చేయాలి, దాని నిమిత్తం కనిపెట్టాలి. సో మనం ఏదైతే అడుగుతున్నామో దాని నిమిత్తం అందరం కూడా ఏకాగ్రత కలిగి మనం అడిగే విషయంలో దేవునికి చిత్తము కాదో లేదో పరీక్షించి దేవునికి వ్యాలిడ్ అవుతుందా లేదనే విషయాన్ని గ్రహించి ఆశ కలిగి మనందరం కూడా ముందుకు వెళ్ళి మర్చిపోవద్దు. 42వ కీర్తన మొట్టమొదటి చరణంలో దుప్పి నీటి వరకు ఆశపడుతుంది, ఆశ కలిగి పరిగెడుతూ ఉంటారు, ఎలాగైనా సాధించుకోవాలని చెప్పింది. సో నువ్వు నేను మనం చేస్తున్న పనుల్లో ఏదైనా ఆశలు కలిగి ఉంటాం కదా, సో వాటి నిమిత్తం కూడా మనం కూడా పరిగెడదాం, అలసిపోకుండా పరిగెడదాం, పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి గొప్ప కృప దేవాదేవుడు మనకందరికీ దయచేయలాగిన తల్ల ఉంచండి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా అత్యంత ప్రియులు, మా ప్రియులందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. 42వ కీర్తన మొదటి చరణంలో కోరవ కుమారులు తెలియజేశారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అయ్యా దేవా మీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందని కోరవ కుమారులు తెలియజేశారయ్యా. అయ్యా మా ఆశ నీ మీద నిలిపి నీ చిత్త ప్రకారం కూడా తండ్రి మా స్వకీయైన ఆశలు మర్చుకుని గొప్ప కృపను దయచేయండి తండ్రి. మేము ఆశించే వాటిని గైకొని అయ్యా అవి నీ చిత్త ప్రకారం వ్యాలిడ్గా ఉన్నాయో లేవా అని తెలుసుకుని ముందుకు వెళ్ళే గొప్ప కృప దయచేయండి. ప్రత్యేకించి మా ప్రియులు వేటి నిమిత్తమైతే ఆశ కలిగి ఉన్నారో తండ్రి, వారు ఏది హోప్ కలిగి ఉన్నారో అయ్యా నీ చిత్త ప్రకారం నీ చిత్తం చెప్పిన ప్రతి విషయాన్ని కూడా వారు జ్ఞాపకం చేసుకుని దేవునిలో కనిపెట్టే గొప్ప కృప మాకు దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా మా బిడ్డలందరినీ రక్షణ అనుభవంలో మీరు కొనసాగించి బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.